చాప్టర్ 72. ఏది స్వచ్ఛమైనదో, కలుషితం కానిదో, అనుబంధం లేనిదో అది వాస్తవమైనది. నేను స్విట్జర్లాండ్ నుండి వస్తున్నాను. నేనొక విశేషమైన మనిషితో ఉండొస్తున్నాను. ఆయన అనేక యోగ సాధనలు చేశారు. ఎన్నో అనుభవాలను పొందారు. ఆయన ఒక అనుభవాన్ని వివరించారు. తనకు చూసేవాటికి ఇంకా చూస్తున్న తనకి భేదం కనిపించట్లేదని అన్నారు. ఉదాహరణకు, కారు తన వైపుకు వస్తోందా లేక తాను కారు వైపుకు దూసుకు వెళ్తున్నాడా అని చెప్పలేకపోవడం. చూడబడే వాటిలో తనను తాను చూడగలగటం, అంతే. ఇప్పుడతనికి ఏం తెలుసో అది తెలుసు. మిగతావన్నీ అయిపోయాయి. కనీసం అతను ఇంకా మాట్లాడుతున్నాడు. త్వరలో అది కూడా ఆపేయొచ్చు. మరి అప్పుడతను ఏం చేస్తాడు? నిశ్చలత ఇంకా మౌనం క్రియారహితం కావు. పువ్వు చోటును పరిమళంతో నింపుతుంది. కొవ్వొత్తి వెలుగుతో నింపుతుంది. అవేమి చేయవు. అయినా వాటి సమక్షంలో అన్నీ మారుతాయి. కొవ్వొత్తిని ఫోటో తీయగలవు, కాని దాని వెలుగును కాదు. నువ్వు మనిషిని, అతని పేరును, రూపాన్ని గ్రహించగలవు, కాని అతని ప్రాబల్యాన్ని గ్రహించలేవు. అతని సమక్షమే ఒక చర్య. ఒకరు చురుకుగా ఉండటం సహజం కాదా? ప్రతి ఒక్కరూ చురుగ్గా ఉండాలని కోరుకుంటారు. కానీ అసలు చర్యలు ఎక్కడి నుండి మొదలవుతాయి? కేంద్ర బిందువు అంటూ ఏదీ లేదు. ప్రతి చర్య అర్ధరహితంగా, ఇంకా బాధాకరంగా, అంతులేని పరంపరలో మరోదాన్ని పుట్టిస్తూ ఉంటుంది. పని ఇంకా విరామం ఒకటి విడిచి ఒకటి రావడం లేదు. మొదట అన్ని కదలికలు పుట్టుకొచ్చే మార్పులేని కేంద్రాన్ని కనుక్కో. చక్రం ఇరుసు చుట్టూ తిరుగుతున్నట్లే నువ్వు ఎప్పుడూ మధ్యలో ఇరుసు వద్ద ఉండాలి. అంతేగాని అంచు వద్ద గిరగిరా తిరగకూడదు. నేను దాన్ని ఆచరణలో ఎలా పెట్టగలను? నీ మనసులో కోరిక లేదా భయం యొక్క భావోద్వేగం వచ్చినప్పుడు దాన్నుండి పక్కకు తిరుగు. కానీ నా ఆలోచనను, భావాలను అణచిపెడితే అది ప్రతిస్పందనలు రేకెత్తిస్తుందిగా. నేను అణచిపెట్టడం గురించి మాట్లాడడం లేదు. దాని పట్ల కేవలం నీ దృష్టిని తిరస్కరించు. మనస్సు యొక్క కదలికలను నిరోధించడానికి నేను శక్తిని ఉపయోగించకూడదా? దానికి శక్తితో పనిలేదు. పక్కకు తిరుగు. ఆలోచనను కాకుండా ఆలోచనల మధ్యలో చూడటం నేర్చుకో. నువ్వు గుంపులో నడిచేటప్పుడు నీకు ఎదురుపడ్డ ప్రతి వారిని తగులుకుంటూ పోవుగా. వారి మధ్య ఉన్న సందుల్లోంచి వెళ్ళిపోతావు. ఇది అలానే. నేను నా మనస్సును నియంత్రించడానికి ప్రయత్నిస్తే అది నా అహాన్ని పెంచుతుంది. అవును, నువ్వు గొడవ పడితే గొడవను స్వాగతించినట్టు అవుతుంది. కానీ నువ్వు ప్రతిఘటించినప్పుడు నువ్వు దాన్ని ఎదుర్కోనవసరం ఉండదు. ఆటను ఆడటానికి నిరాకరిస్తే నువ్వు దాన్నుండి బయటపడతావు. నేను మనస్సు నుండి విముక్తి పొందడానికి ఎంత సమయం పడుతుంది? 1000 సంవత్సరాలు పట్టొచ్చు. కానీ నిజంగా ఏ సమయమూ అవసరం లేదు. నీకు కావలసినదల్లా తీవ్రమైన ఉత్సుకతతో ఉండడమే. ఇక్కడ ఇచ్చయ్యే చర్య. నువ్వు చిత్తశుద్ధితో ఉంటే అది నీదవుతుంది. ఎంతైనా అది నీ వైఖరికి సంబంధించిన విషయం. భయం తప్ప ఇక్కడ ఇంకా ఇప్పుడు నిన్ను జ్ఞానిగా ఉండనీకుండా ఏదీ ఆపదు. నువ్వు అవ్యక్తంగా ఉండటానికి భయపడుతున్నావు. ఇదంతా చాలా సులువు. నీ కోరికలు, భయాల నుండి, అవి సృష్టించే ఆలోచనల నుండి పక్కకు తిరుగు. ఇంక నువ్వు ఒక్కసారిగా నీ సహజ స్థితిలో ఉంటావు. మనస్సును సంస్కరించడం, మార్చడం లేదా తొలగించడం అనే ప్రశ్నే ఉండదా? అస్సలు లేదు. నీ మనస్సును వదిలిపెట్టు చాలు. దాని వెంట వెళ్ళకు. ఎంతైనా వాటి స్వంత చట్టాలను పాటిస్తూ వచ్చిపోయే ఆలోచనలు తప్ప మనస్సంటూ వేరుగా ఏదీ లేదు. నీకు వాటిపై ఆసక్తి ఉండటం వల్ల మాత్రమే అవి నీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. చెడును ప్రతిఘటించడం ద్వారా నువ్వు దాన్ని బలోపేతం చేస్తావు. అయితే నేను చేయాల్సిందల్లా చెడుకు ఉనికిని నిరాకరించడమే. అప్పుడది మసకబారుతుంది. కానీ అది ఒక రకమైన స్వీయ సలహా కిందకు రాదా? స్వీయ సలహా ఇప్పుడు కూడా మంచి ఊపులో ఉందిగా. నిన్ను నువ్వు వ్యక్తిగా భావించినప్పుడు, మంచికి చెడుకి మధ్య పట్టుబడి ఉన్నప్పుడు,
నేను నిన్ను అడిగేది దానికి ముగింపు పలకమని, మేల్కొని ఉండమని, ఉన్నది ఉన్నట్టుగా చూడమని అడుగుతున్నాను. వైరాగ్యము, పరిత్యాగము వంటివి అవసరమా? వదులుకోవడానికి ఏమీ లేదు. నువ్వు కూడగట్టుకోవడం ఆపివేస్తే సరిపోతుంది. వదులుకోవడానికి నువ్వు పొంది ఉండాలి. పొందాలంటే తీసుకోవాలి. ఏమీ తీసుకోకుండా ఉండడం మంచిది. త్యజించడం కంటే ఇది చాలా సులభం. లేకపోతే అది ప్రమాదకరమైన ఆధ్యాత్మిక అహంకారానికి దారితీస్తుంది. ఈ తూకం వేయడం, ఎంచుకోవడం, మార్పిడి చేయడం అదంతా ఏదో ఒక ఆధ్యాత్మిక మార్కెట్లో షాపింగ్ చేయడమే. అక్కడ నీకేం పని? నువ్వు ఏ ఒప్పందం కుదుర్చుకోదలిచావు? నువ్వు వ్యాపారం కోసం బయటకు వెళ్ళనట్టయితే నీ ఎంపికల విషయంలో ఈ అంతులేని ఆతృత ఎందుకు? అశాంతి నిన్ను ఎక్కడికి తీసుకెళ్లదు. నీకు ఏ అవసరం లేదని చూడనీకుండా ఏదో నిన్ను నిరోధిస్తోంది. దాన్ని కనుక్కో. ఇంకా దాని అబద్ధాన్ని చూడు. అది విషం తాగి మంచినీటి కోసం ఎదురు చూడడం లాంటిది. అమితంగా త్రాగడానికి బదులు విషాన్ని తొలగించి కాల్చే దాహం నుండి విముక్తి ఎందుకు పొందకూడదు? నేను స్థలకాలాల్లో ఉన్న వ్యక్తిని అనే భావమే విషము. ఒక విధంగా సమయమే విషము. సమయంలో అన్ని విషయాలు ముగింపుకు వస్తాయి. ఇంకా కొత్తవి పుడతాయి. వాటి వంతు వచ్చినప్పుడు అవి నాశనమవుతాయి. సమయంతో నిన్ను నువ్వు గుర్తించుకోకు. ఆతృతతో తరువాతేంటి అని అడగకు. సమయం నుండి బయటకు అడుగుపెట్టు. ఇంకా అది ప్రపంచాన్ని మృంగేయటం చూడు. ఇలా అను, ప్రతిదానికి ముగింపు పలకడం కాలస్వభావం. ఉంటే ఉండని. నాకు దానితో సంబంధం లేదు. నేను మండేవాడిని కాదు. నాకు ఇంధనాన్ని సేకరించాల్సిన అవసరమూ లేదు. చూడబడేవి లేకుండా సాక్షి ఉండగలదా? సాక్షిగా చూడడానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటుంది. అది వస్తువు కాకపోతే దాని గైర్హాజరీ కావచ్చు. సాక్షిగా వీక్షించడం సహజం. దానివల్ల ఏ సమస్య లేదు. సమస్యల్లా స్వయం గుర్తింపుకు దారితీసే అధికమైన ఆసక్తి. నువ్వు దేనిలో నిమగ్నమై ఉన్నావో దాన్ని వాస్తవమైన దానిగా తీసుకుంటావు. నేనున్నాను అన్నది నిజమా అబద్ధమా? సాక్షి అంటే అదేనా? ఏదైతే స్వచ్ఛంగా కల్తీ లేకుండా ఉంటుందో అది నిజమైనది. ఏదైతే కళంకితమైనదో, ఆధారపడి ఉంటుందో, ఇంకా క్షణికమైనదో అది నిజమైనది కాదు. మాటలతో తప్పుదారి పట్టకు. ఒక్క పదం అనేక అర్థాలను ఇంకా విరుద్ధమైన అర్థాలను కూడా తీసుకురాగలదు. ఏదైతే నేను అని అంటున్నావో అది సుఖాల వెంట పరిగెడుతూ దుఃఖాలకు భయపడుతూ ఉన్నట్టయితే అది అబద్ధం. ఏ నేను అయితే సుఖాన్ని ఇంకా దుఃఖాన్ని ఒకేలా చూస్తుందో అది సరైన దృష్టి కలది. తాను గ్రహించిన దానిలో చిక్కుకున్న సాక్షే వ్యక్తి. దూరంగా కదలకుండా ఇంకా తాకపడకుండా నిలబడిన సాక్షి వాస్తవాన్ని చూడడానికి ఉన్న ఒక వాచ్ టవర్ లాంటిది. అది అవ్యక్తంలో అంతర్లీనంగా ఉన్న చైతన్యం వ్యక్తీకరించిన వాటిని సంప్రదించే చోటు. సాక్షి లేకుండా విశ్వం ఉండదు. విశ్వం లేకుండా సాక్షి ఉండదు. కాలం ప్రపంచాన్ని తినేస్తుంది. కాలానికి సాక్షి ఎవరు? ఎవడైతే కాలానికి అతీతంగా ఉంటాడో అతడే. పేరులేనివాడు. ఒక వెలుగుతున్న కాగడాను గుండ్రంగా తిప్పుతూ తిరిగితే అదొక ప్రకాశిస్తున్న వృత్తంలా కనిపిస్తుంది. కదలిక ఆగిపోగానే కాగడ మిగులుతుంది. అలానే నేను ఉన్నాను అనేది కదలికలో ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ప్రశాంతతలో ఉన్న నేను పరమాత్మగా మారుతుంది. నేను ప్రపంచాన్ని ప్రక్షేపించగలవాడినైతే నేను దాన్ని మార్చగలగాలిగా? తప్పకుండా మార్చగలవు. కానీ నిన్ను నువ్వు దానితో గుర్తించుకోవడం ఆపాలి. దానికి అతీతంగా వెళ్ళాలి. అప్పుడు దాన్ని కూల్చి పునఃసృష్టించే శక్తి వస్తుంది. నాకు కావలసినదల్లా స్వేచ్ఛగా ఉండడం. అందుకు నీకు 2 విషయాలు తెలియాలి. నువ్వు దేన్నుండి స్వేచ్ఛ పొందాలి, ఏది నిన్ను బంధిస్తుంది అని. నువ్వు నీ వ్యక్తిత్వం నుండి స్వేచ్ఛ పొందాలి. నిన్ను బంధించేది నీ రాగద్వేషాలు, అంటే నీ ఇష్టాలు ఇంకా అయిష్టాలు. మీరు విశ్వాన్ని ఎందుకు నిర్మూలించాలనుకుంటున్నారు?
నాకు విశ్వంతో సంబంధం లేదు. అది ఉండని, ఉండకపోని. నాకు నేను తెలిస్తే చాలు. మీరు ప్రపంచానికి అతీతంగా ఉన్నట్టయితే మీ వల్ల ప్రపంచానికి ఏమీ ఉపయోగముండదు. ప్రపంచంతో సంబంధం ఉన్న దానిపై జాలిపడు, లేని దానిపై కాదు. కలలలో మునిగిపోయిన నువ్వు నీ నిజతత్వాన్ని మర్చిపోయావు. కానీ ప్రపంచం లేకుండా ప్రేమకు స్థానం ఎక్కడుంది? నిజమే, ప్రపంచంలోని నీ ఉనికి, అవగాహన, ప్రేమ, అందం వంటి ఈ గుణాలన్నీ సత్యం యొక్క ప్రతిబింబాలే. సత్యము లేకపోతే ప్రతిబింబము ఉండదు. ప్రపంచం మొత్తం కోరదగిన వస్తువులు, మనుషులు ఉండగా నేను దాని ఉనికి లేకపోవడాన్ని ఎలా ఊహించగలను? కోరదగినవి కోరుకునే వాళ్లకు వదిలేయ్. నీ కోరిక యొక్క ప్రవాహాన్ని తీసుకోవడం నుండి ఇవ్వడం వైపుకు మళ్లించు. ఇవ్వడం పట్ల, పంచుకోవడం పట్ల నీకున్న మక్కువ సహజంగానే నీ మనసులోంచి బాహ్య ప్రపంచం యొక్క ఆలోచనను, ఇస్తున్నాననే భావనను కూడా తొలగిస్తుంది. ఇవ్వడానికి, స్వీకరించడానికి అతీతంగా ప్రేమ యొక్క స్వచ్ఛమైన ప్రకాశం మాత్రమే ఉంది. ప్రేమలో ప్రేమించేవారు ఇంకా ప్రేమించబడేది అనే ద్వంద్వత్వం ఉండాలి కదా. ప్రేమలో ఒక్కరు కూడా ఉండరు, ఇంకా ఇద్దరెలా ఉంటారు? ప్రేమ అంటే వేరు కావడాన్ని, వేరుగా చూడటాన్ని నిరాకరించడమే. కలయిక గురించి ఆలోచించగలిగే ముందు నువ్వు ద్వంద్వాన్ని సృష్టించాలి. నువ్వు నిజంగా ప్రేమించినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని అనలేవు. మనస్సుతో మాట్లాడినప్పుడు ద్వంద్వము ఉంటుంది. ఆత్మతో చూసినప్పుడే ఏకత్వము కనిపిస్తుంది. ఏదో నన్ను పదే పదే భారతదేశానికి తీసుకువస్తోంది. అది ఇక్కడి ఆధ్యాత్మిక అంశం. ఇక్కడ నీ లోపలి దానికి ఇంకా బయటి దానికి మధ్య పెద్దగా విభజన ఉండదు. ఏకీకరణ సులభమవుతుంది. సమాజం అంతగా అణచివేయదు. అవును, పశ్చిమంలో తమస్సు, రజస్సు ఎక్కువ. భారతదేశంలో సత్వము, సామరస్యత కనిపిస్తాయి. గుణాలకు అతీతంగా వెళ్ళు. సత్వాన్ని కూడా కోరకు. నువ్వెక్కడున్నా నువ్వేంటో అలా ఉండు. అందుకు నాకు శక్తి లేదు. మరి ఇక్కడికొచ్చి ఇంకేం సాధించావు? నీ దగ్గర నిజంగా ఉన్నదాన్ని నువ్వు కోల్పోలేవు. నువ్వు నీలో స్థిరంగా ఉన్నట్టయితే ఊరి మార్పిడి నిన్ను ప్రభావితం చేయదు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం ఎంతో తేలిక. అక్కడ చాలా వరకు నా చుట్టూ ఉన్న పర్యావరణానికి అనుగుణంగా జీవించాల్సి వస్తుంది. నువ్వు నీ సొంత పర్యావరణాన్ని ఎందుకు సృష్టించుకోకూడదు? నువ్వు ప్రపంచానికి ఎంత శక్తినిస్తావో దానికి నీపై అంత శక్తి ఉంటుంది. తిరుగుబాటు చేయి. ద్వంద్వానికి అతీతంగా వెళ్ళు. ఒకరు ఆధ్యాత్మికత లేని వాతావరణంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏమీ చేయకు. నువ్వుగా ఉండు. బయట ఉండు. అతీతంగా చూడు. ఇంట్లో గొడవలవ్వచ్చు. మా తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. నీకు నీ నిజతత్వం తెలిసినప్పుడు నీకే సమస్యలు ఉండవు. నువ్వు నీ తల్లిదండ్రులను మెప్పించొచ్చు, మెప్పించకపోవచ్చు. పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. డబ్బు సంపాదించొచ్చు, సంపాదించకపోవచ్చు. నీకు అన్నీ ఒక్కటే. పరిస్థితులకు అనుగుణంగా నడుచుకో. ఇంకా ప్రతి పరిస్థితిలో వాస్తవాలతో సన్నిహితంగా ఉండు. అది చాలా గొప్ప స్థితి కాదా? కాదు, అది ఓ సాధారణ స్థితి. నువ్వు దానికి భయపడుతున్నావు కాబట్టి దాన్ని గొప్ప స్థితి అంటున్నావు. ముందు భయం నుండి బయటపడు. భయపడటానికి ఏమీ లేదని చూడు. అదే సర్వోన్నత స్థితికి దారి. ఎంత కష్టపడినా ఏదీ నన్ను నిర్భయంగా మార్చలేదు. భయపడటానికి ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు నిర్భయత దానంతకదే వస్తుంది. నువ్వు రద్దీగా ఉండే వీధుల్లో నడుస్తున్నప్పుడు నువ్వు మనుషులను దాటుకుని వెళ్తావు. కొందరిని చూస్తావు, కానీ ఆగవు. ఆగడమే అడ్డంకిని సృష్టిస్తుంది. వెళుతూ ఉండు. నామరూపాలను నిర్లక్ష్యం చేయి. వాటిని అంటిపెట్టుకుని ఉండకు. నీ సంగమే నీ బంధము. ఒకరు నన్ను చెంపమీద కొడితే నేనేం చేయాలి? నీ సంస్కారానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటావు. అది నీ లోపలి నుండి పుట్టినదైనా కావచ్చు, లేదా బయటి నుండి తెచ్చుకున్నదైనా కావచ్చు. అది తప్పనిసరినా? నేను, ప్రపంచము ఎలా ఉంటే అలానే ఉండాలని శాసించబడ్డామా?
కంసాలి పాత ఆభరణాలను కొత్తవిగా చేయాలంటే ముందు వాటిని ఆకారం లేని బంగారంగా కరిగిస్తాడు. అలానే కొత్త నామరూపాలు ఉద్భవించాలంటే ఒకరు తమ అసలు స్థితికి తిరిగి రావాలి. పునరుద్ధరణకు మరణం చాలా అవసరం. మీరు ఎప్పుడూ అతీతంగా వెళ్ళడం గురించి, దూరంగా ఒంటరిగా ఉండడం గురించి మాట్లాడుతున్నారు తప్ప, ఒకటి సరైనది లేదా తప్పైనది అనే విషయాల గురించి మాట్లాడరు. ఎందుకని? నువ్వుగా ఉండడం సరైనది. నువ్వుగా కాకుండా వ్యక్తిగా ఉండడం తప్పైనది. మిగిలినదంతా షరతులతో కూడినవి. నీకు పని చేయడానికి ఒక ఆధారం కావాలి. కాబట్టి నువ్వు మంచిని చెడు నుంచి వేరు చేయాలన్న ఆసక్తి కలిగున్నావు. నువ్వు ఎప్పుడూ ఏదో ఒకటి చేయడం వెనుక ఉంటావు. వ్యక్తిగతమైన చర్యలు స్వార్థపూరితంగా ఉండటం వల్ల అవి నిష్క్రియత్వం కంటే అధ్వాన్నం. చైతన్యము ఇంకా ప్రేమ ఒక్కటేనా? అవును. చైతన్యము శక్తిశీలమైనది. ప్రేమ అంటే సత్స్థితి. చైతన్యము చర్యలలో ఉన్న ప్రేమ. స్వతహాగా మనసు ఎన్ని అవకాశాలనైనా వాస్తవీకరించగలదు. కానీ ప్రేమ ద్వారా ప్రేరేపించబడకపోతే అవి విలువలేనివే. ప్రేమ సృష్టికి ముందు ఉంటుంది. అది లేకుండా అంతా అస్తవ్యస్తమే. చైతన్యంలో చర్యలెక్కడుంటాయి? కదలిక, అశాంతి, అలజడి ఉంటే తప్ప నువ్వు దేన్ని చర్య అని పిలవవు. అస్తవ్యస్తం కదలిక కోసం ఓ కదలిక. నిజమైన చర్య స్థానభ్రంశం చెందదు. అది రూపాంతరం చెందుతుంది. స్థల మార్పు కేవలం రవాణా మాత్రమే. హృదయం యొక్క మార్పే చర్య. గుర్తుంచుకో, నువ్వు గుర్తించదగినది ఏది వాస్తవం కాదు. హుషారుతనం చర్య కాదు. నిజమైన చర్య దాగి ఉంటుంది. అది తెలియనిది, ఇంకా తెలియబడనిది. నువ్వు ఫలితాల్ని మాత్రమే తెలుసుకోగలుగుతావు. సర్వకార్యాలకు కర్త భగవంతుడు కాడా? నువ్వు బయటి కర్తను లోపలికెందుకు తీసుకొస్తావు? ప్రపంచం దాని నుండి అదే పునర్నిర్మించుకుంటుంది. అది ఓ అంతులేని ప్రక్రియ. క్షణికమైనది క్షణికమైన దాన్ని పుట్టిస్తుంది. నీ అహంకారమే చూసేవాడు ఉన్నాడు అని ఆలోచించేలా చేస్తుంది. మనసు అనే చిత్రం ప్రపంచాన్ని ప్రక్షేపిస్తుంది. నువ్వు దానికి కారణాన్ని, ఉద్దేశాన్ని ఊహించుకుంటావు. అదంతా నీ భ్రమ మాత్రమే. దాన్నుండి బయటికి అడుగుపెట్టు. ప్రపంచం ఒక మానసిక కట్టడమని చూడటం ఎంతో కష్టం. ప్రత్యక్షంగా ఉన్న వాస్తవం చాలా నమ్మశక్యంగా ఉంది కదా. అదే ఊహించడంలోని రహస్యం. అది చాలా నిజమైనదిగా అనిపిస్తుంది. నువ్వు సన్యాసివి కావచ్చు లేదా సంసారివి కావచ్చు, అది ముఖ్యం కాదు. నువ్వు నీ ఊహలకు బానిసవా కాదా అన్నదే ముఖ్యం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఏ పని చేసినా అది స్థిరంగా ఊహపై ఆధారపడి ఉంటుంది. నేనిక్కడ మీ ముందు కూర్చున్నాను. ఇందులో ఏ భాగం ఊహించబడింది? ఇది మొత్తం. స్థలము ఇంకా కాలము కూడా ఊహించబడ్డాయి. అంటే నేను ఉనికిలో లేనా? నేను లేను. ఉనికి అంతా ఊహాత్మకం. ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇమాజినరీ. స్వచ్ఛమైన జీవం, అన్నిటినీ నింపేది, అతీతంగా ఉండేది పరిమితమైన ఉనికి కాదు. పరిమితమైనది ఊహాత్మకం. అపరిమితమైనది మాత్రమే వాస్తవమైనది. మీరు నన్ను చూసినప్పుడు మీకేం కనిపిస్తుంది? నువ్వు ఉన్నట్టుగా ఊహించుకుంటున్నావని చూస్తున్నాను. నాలా చాలామంది ఉన్నారు, అయినా ప్రతి ఒక్కరూ వేరు. ప్రక్షేపణల మొత్తాన్నే మహామాయ అంటారు. మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకేం కనిపిస్తుంది? అది నేను ఎలా చూస్తున్నాను అనే దాన్ని బట్టి ఉంటుంది. మనస్సుతో చూసినప్పుడు నేను అనేక మంది మనుషులను చూస్తాను. మనసును దాటి చూసినప్పుడు నేను సాక్షిని చూస్తాను. సాక్షికి అతీతంగా శూన్యత ఇంకా నిశ్శబ్దం యొక్క అనంతమైన తీవ్రత ఉంది. మనుషులతో ఎలా వ్యవహరించాలి? ఎందుకు ప్రణాళికలు వేసుకోవడం? దేనికోసం? ఇటువంటి ప్రశ్నలు ఆందోళనను చూపుతాయి. నీ అంతరంగంతో శాంతిగా ఉండు. అప్పుడు నువ్వు అందరితో శాంతిగా ఉండగలవు. జరిగే వాటికి నువ్వు ప్రభువు కాదని గ్రహించు. నువ్వు భవిష్యత్తును నియంత్రించలేవని తెలుసుకో. మానవ సంబంధాల పట్ల ప్రణాళిక వేయలేము.
అవి చాలా గొప్పవి, ఇంకా వైవిధ్యమైనవి. కేవలం అర్థం చేసుకో, ఇంకా దయతో ఉండు. వ్యక్తిగతమైన వాటి నుండి స్వేచ్ఛగా. నువ్వు ప్రభువు కాదు, సేవకుడు కాదు. కేవలం దూరంగా నిల్చుని ఉండు. అది చర్యల నుండి తప్పించుకోవడాన్ని సూచించదా? నువ్వు చర్యలని తప్పించుకోలేవు. అన్నీ జరిగినట్టే అవి జరుగుతాయి. నేను నా చర్యలను తప్పకుండా నియంత్రించగలను. ప్రయత్నించి చూడు. నువ్వేం చేయాలో అదే చేస్తావని త్వరలో నీకే తెలుస్తుంది. నేను నా ఇచ్చ ప్రకారం నడుచుకోగలను. నువ్వు పనిచేసిన తరువాత మాత్రమే నీ ఇచ్చ నీకు తెలుస్తుంది. కానీ నేను నా కోరికలు, నా ఎంపికలు, నా నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా దాని ప్రకారం నడుచుకోవడం నాకు గుర్తుంది. అప్పుడు నీ జ్ఞాపక శక్తి నిర్ణయించింది, నువ్వు కాదు. మరి నేనెక్కడొస్తాను? నువ్వు దానిపై నీ శ్రద్ధనుంచడం ద్వారా దాన్ని సాధ్యమయ్యేలా చేస్తావు. మనిషికి స్వేచ్ఛా సంకల్పం అనేదేమీ లేదా? నాకు కోరుకునే స్వేచ్ఛ లేదా? నీ సంస్కారాలు నిన్ను కోరుకునేలా చేస్తాయి. ఇచ్ఛ అంటే నిబద్ధత, బంధం. నా పరిమితులను ఎంచుకునే స్వేచ్ఛ నాకుంది. ముందు నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ప్రపంచంలో స్వేచ్ఛగా ఉండాలంటే నువ్వు ప్రపంచం నుంచి స్వేచ్ఛను పొందాలి. లేదంటే నీ బదులు నీ గతం ఇంకా నీ భవిష్యత్తు నిర్ణయిస్తాయి. జరిగిన దానికి, జరగబోయేదానికి మధ్య నువ్వు చిక్కుకుంటావు. దాన్ని తలరాత అను, లేదా కర్మ అను. అంతేగాని స్వేచ్ఛ అనకు. ముందు నీ సహజ స్థితికి వెళ్ళు. తరువాత ప్రేమ యొక్క హృదయం నుండి పనిచేయి. వ్యక్తీకరించబడిన దానిలో వ్యక్తీకరించబడని దాని ముద్ర ఏంటి? ఏదీ లేదు. నువ్వు వ్యక్తీకరించబడని దాని ముద్ర కోసం వెతకడం ప్రారంభించిన క్షణం వ్యక్తీకరించబడినది కరిగిపోతుంది. మనస్సుతో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు ఒక్కసారిగా మనసును దాటి వెళ్ళిపోతావు. ఎలాగంటే నువ్వు కర్రతో మంటను కదిలించినప్పుడు ఆ కర్రను కూడా కాల్చేస్తావు. మనస్సును వ్యక్తీకరించబడిన దాన్ని విచారించడానికి వినియోగించు. పెంకును కొడుతున్న కోడిపిల్లలా ఉండు. పెంకు బయట దాని జీవితం గురించి ఊహించడం వల్ల దానికి పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. కానీ పెంకును పెకిలించడం వల్ల అది లోపలి నుండి విరుగుతుంది, ఇంకా కోడిపిల్లకు విముక్తి కలిగిస్తుంది. అలానే విచారణ ద్వారా దాని వైరుధ్యాలు ఇంకా అసంబద్ధతలను బహిర్గతం చేయడం ద్వారా మనస్సును లోపలి నుండి విచ్ఛిన్నం చేయి. పెంకును పగలగొట్టాలన్న కోరిక ఎక్కడి నుండి వస్తుంది? వ్యక్తీకరించబడని దాన్నుంచి.